స్టైల్ తో స్టామినా, డిసిప్లిన్ తో డైనమిక్ యాటిట్యూడ్, ఇదే టైక్వాండో మ్యాజిక్. స్పీడ్, స్పిరిట్, స్టామినా అన్నీ ఒకే ప్లాట్ఫామ్ పై చూడాలనుకుంటే టైక్వాండో గురించి తెలుసుకోవాల్సిందే. సో తెలుసుకుందాం పదండి. రైట్ నౌ మనకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే టైక్వాండో, కిక్ బాక్సింగ్ ఇలా అనేక రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. సో మనం రైట్ నౌ టైక్వాండో స్పోర్ట్స్కి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అసలు టైక్వాండో ఎలా చేయాలి, దీంట్లో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అనేక డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. సో రైట్ నో మనతో పాటు టైక్వాండో కోచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. అండి వెంకటేశ్వరరావు గారు, ఎన్ని ఇయర్స్ నుండి అసలు మీరు ఈ టైక్వాండో కోచ్గా ఈ జాబ్లో ఉంటున్నారు? 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్. అసలు మీది ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? 1989లో నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాను, ఇది ఒకటి నేర్చుకో బాగుంటుందని. ఫస్ట్ కరాటోలో కరాటో బ్లాక్ బెల్ట్ చేసి, కరాటో ఓన్లీ 6-8 కిక్సే యూజ్ చేస్తారు వాళ్ళు. సో టైక్వాండో అడ్వాన్స్ గేమ్ అప్పుడు మన ఇండియాకి వచ్చింది. అప్పుడు మళ్ళీ దాంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ వైట్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు టైక్వాండో బ్లాక్ బెల్ట్ 4 డాన్స్. సో అలా మీ జర్నీ స్టార్ట్ అయింది టైక్వాండోలో. వండర్ఫుల్ అండి. అసలు టైక్వాండో కోచ్గా మీరు ఎప్పుడు, అంటే మీకు ఈ పొజిషన్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ తర్వాత వచ్చింది? 6 ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత వచ్చింది. ఓకే. టైక్వాండో పర్ఫెక్ట్ బ్లాక్ బెల్ట్. నేను కోచెస్ ఇద్దరు మ్యామ్, ఒకరేమో ఒంగోలు మాస్టర్ మ్యామ్, ఒకరు వైజాగ్ మాస్టర్. మారుతి ప్రసాద్ అని, తను వర్మ, ఇద్దరు నేర్పించారు. ఒంగోలుకి వచ్చి మాకు 10 days ట్రైనింగ్ ఇచ్చి వెళ్తే మళ్ళీ 1 month ప్రాక్టీస్ చేస్తుంటున్నాం. చేసినాక మళ్ళీ 1 month తర్వాత తను వచ్చి మళ్ళీ 10 days ప్రాక్టీస్ ఇచ్చి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్లో మీరు ఫస్ట్గా స్టూడెంట్స్కి నేర్పించేది ఏంటి? కిక్సా, స్టాన్సా, లేకపోతే డిసిప్లినా? డిసిప్లిన్ ఫస్ట్, ఓకే, నెక్స్ట్ స్టాన్స్, దాని తర్వాత కిక్స్. ఓకే, దిస్ ఇస్ ద ఆర్డర్. డిసిప్లిన్ లేకపోతే నో టైక్వాండో. అసలు మేము నేర్పియం మేము. డిసిప్లిన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టైక్వాండో. ఎవ్రీవేర్ ఆర్ ఎక్కడైనా వెళ్ళండి, నేషనల్స్, ఇంటర్నేషనల్ ఎక్కడైనా, డిసిప్లిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో అంటే డిసిప్లిన్ టైక్వాండోలో స్పెషల్గా ఎట్లా ఏం ఫాలో అవ్వాలి డిసిప్లిన్గా? వాళ్ళు ఎప్పుడైతే క్లాస్లోకి ఎంటర్ అవుతారో మేము, అప్పుడు మాస్టర్ విజ్ చేయాలి, క్లాస్కి విజ్ చేయాలి, సీనియర్స్ ఉంటే వాళ్ళకి విజ్ చేయాలి, సీనియర్స్ జూనియర్స్ విజ్ చేయాలి. ఇదంతా ఒక వెరీ డిసిప్లిన్ మేనర్ మేము. ఇదంతా అది లేకపోతే నేర్చుకోలేదు. అంతా డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఒక వ్యక్తి నేషనల్ నుండి ఇంటర్నేషనల్ ఛాంపియన్గా ఎదగాలంటే అసలు ఎటువంటి శిక్షణ అవసరం అంటారు? వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది మేము. వాళ్ళకి స్పెషల్ అంటే రెగ్యులర్గా మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours 4 hours డైలీ ప్రాక్టీస్ చేయాల్సింది మేము. సండే కూడా వద్దకూడదు మేము. మై గాడ్, సండే కూడా చేయాలి మేము. సండే రెస్ట్ అంటే మళ్ళీ వాళ్ళు చేసిందంతా పోయినట్టే మేము, మళ్ళీ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే నేషనల్ కాదు మేము, ఇంటర్నేషనల్ కూడా మెడల్ కొడతారు వాళ్ళు. అంటే ఫుడ్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. ఫుడ్స్ అంటే ఒక వెయిట్ పర్టికులర్ మీరు ఉన్నారనుకోండి, మీరు 59లో అండర్ 59లో ఆడుతున్నారు, అదే వెయిట్ మెయింటైన్ చేయాలి మ్యామ్. ఓకే, అప్పుడైతేనే తనకు మెడల్ వస్తుంది. లేకుంటే వెయిట్ ఫ్లెక్సిబుల్ అయింది అనుకోండి, తను వేరే వెయిట్లోకి వస్తాడు, అప్పుడు వాళ్ళ ఫైట్ తన ఫైట్ చేంజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ టైక్వాండో. ఒక వెయిట్ అనుకున్నాం అనుకోండి, అదే వెయిట్ మెయింటైన్ చేయాలి. తను ఇంటర్నేషనల్ మెడల్ తీయాలంటే నా దగ్గర 10 players ఉన్నారు మేము, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ కూడా తీశారు. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మనకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇప్పుడు మీ దగ్గర? నా మొత్తం మేము 50 members ఉన్నారు. 50 members టైక్వాండో నేర్చుకుంటున్నారు. అందులో గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది? గర్ల్స్ ఎక్కువ ఉంటారు మేము, 30-35 ఉంటారు, బాయ్స్ 15 ఉంటారు. ఎందుకు అలా గర్ల్స్ బాగా ఇంట్రెస్ట్? సెల్ఫ్ డిఫెన్స్, పేరెంట్స్ అవేర్నెస్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసారా మ్యామ్, దీనివల్ల మేము వాళ్ళని ముట్టుకోలేరు మేము. వీళ్ళు 4 members ఎట్ ఏ టైం కొట్టేయగలుగుతారు మేము. ఓ మై గాడ్, విత్ ఇన్ 1 minute లో అందరి కింద స్మాష్ చేయగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం టైక్వాండో అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది చూస్తున్నాను. సో ఫస్ట్ టైమర్గా, యాజ్ ఎ ఫస్ట్ టైమర్గా నేను కూడా చేయొచ్చు అంటారా? ఈజీగా చేయొచ్చు. టైక్వాండో ఎవ్రీ ఏజ్ వాళ్ళు చేయొచ్చు. 3.5 years నుంచి మనము ఎంత ఓల్డ్ అయినా ఉన్నాం మేము, నించున్న కెపాసిటీ ఉంటే చేయొచ్చు మేము. ఏజ్ ఏం లేదు మేము దీంట్లో, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఓన్లీ బిగినింగ్ 3.5 years. ఓకే, అక్కడ నుంచి ఏజ్ ఉన్నా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో టైక్వాండో శిక్షణ అసలు ఎలా ఇస్తారు ఏంటి? స్టూడెంట్స్తో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం మరి. ఓకేనా? ఓకే ఓకే.
టైక్వాండో శిక్షణ ఏ విధంగా ఉంటుంది, బేసిక్గా ఫస్ట్ మనం టైక్వాండో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ కోచ్ ఉన్నారు, నాకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఐల్ డూ విత్ ది స్టూడెంట్స్. ఎస్, చెప్పండి కోచ్. హౌ టు మేక్ ద క్లంచ్. క్లంచ్. Raise your hands, half of the palm, lock with the thumb finger, half of the palm, thumb finger, take back, down slowly. Okay, legs close, 1, 2. This is ready stance. ఓకే. In Korea, this is called Jumbi. జుంబీ. Second, attention, left leg move. In Korea, chariot. చరణ్. Third one, salute. సెల్యూట్. Salute like this. This is morning, no? Good morning, master. You have to say like that. గుడ్ మార్నింగ్ మాస్టర్. Again, Jumbi. These steps are very important in Taekwondo. Every beginner or senior, everyone should do must this one. Okay? Yeah. Jumbi, chariot, knee, Jumbi. Stances. Jujumsogi means sit down like this. Yes. Put your hand back, ma'am. I'll teach you punch today. ఓకే. Left hand back, fourth count punch. Keep it like this. 1, 2, 2, 3, 4. 4, 1, 2, 2, 3, 4. Now right punch. 1, kia, 1. back. Punch again. Kia, క్యా. punch back. 1, క్యా. back. 2, back. Hand change. ఓకే. ఇది బ్యాక్ ఉన్నా. See here. 1, 1, off, off. 2, 2, 3, 3, 4. 4, 1, 1, 2, 2, 3, 3, 4. Right punch. 1, back. 2, క్యా. back. 1, క్యా. back. 2, క్యా. back. Jumbi. Blocks. This is a block. It don't have blocks. Punches. Now blocks. Okay, same. Jujumsogi. ఎవరైనా మన నెట్ పైన అటాక్ చేసినప్పుడు దీని అప్పర్ బ్లాక్ ఉంటుందండి. ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టండి. బ్యాక్. అప్ ఆఫ్ ది ఫేస్ లైక్ దిస్ అండ్ బ్లాక్. ఎస్, బ్యాక్. వెరీ గుడ్. 1, బ్యాక్. 2, బ్యాక్. 3, బ్యాక్. హ్యాండ్ చేంజ్. 1, ఓకే. బ్యాక్. బ్యాక్. 2, back. 11. 1. Anybody strikes and face, పెట్టినప్పుడు కొట్టు. 1. Yes. 2. Good. 3. Jumbi. ఈ బ్లాక్స్ మేము. ఓకే. ఇవన్నీ సెల్ఫ్ డిఫెన్స్ కింద వస్తే మేము అటాకింగ్ పంచెస్. ఇది సెల్ఫ్ డిఫెన్స్. సో చాలా అలర్ట్గా ఉండాలి అని నాకు అర్థమవుతుంది. Yes. లైక్ సంబడి కమ్స్ టు పంచ్ చేయడానికి వచ్చినప్పుడు హ్యావ్ టు బి అలర్ట్. అలర్ట్ మ్యామ్. ఇవి డిఫెన్స్ మ్యామ్. యా. క్లోజ్ అటాక్స్ కూడా ఉంటాయి మ్యామ్. క్లోజింగ్ అటాక్స్ అంటే బస్సులో అక్కడ మూవ్ కాలేము. ఆ టైంలో అవి కూడా నేర్పిస్తాం మేము. క్లోజ్గా ఉన్నప్పుడు ఇంత క్లోజ్లో దీంతో కొట్టాము ఈజీగా. ఏంటి ఎలా? ఎల్బోస్ అంటారు దీంతో కొట్టడం. ఓకే. ఎల్బోస్. Keep it like this, ma'am. 1, 1, 2, 2, back. 1, 2, 2, back. 1, 2. 2. Now direct. 1, 2, like that. క్యా. 2, క్యా. 3. క్యా. Hand change. This hand. 1, 2, 1. క్యా. Straight. The elbow is a very dangerous bone, man. This one. Very dangerous bone. This one. సీరియస్లీ? Yeah, very dangerous bone, man. 1, క్యా. 2, క్యా. 3, క్యా. 4, క్యా. 5. క్యా. ఇప్పుడు ట్రైన్లలో బస్సులలో క్లోజ్గా వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటారు మేడం. దట్ టైం ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఇక్కడ హిట్ చేస్తే కింద ఒక్కటే దెబ్బ ఇది కొడుతుంది. బాగా స్ట్రాంగ్గా తగులుతుంది. స్ట్రాంగ్ బోన్ మేము. చూసారా దీంట్లో చాలా స్ట్రాంగ్ తనని ఇట్లా ఒంగబెట్టగలిగితే దీంతో కొడితే బ్యాక్ బోన్ ఇరిగిపోతుంది. ఓ మై గాడ్. ఇస్ ఇట్ డెడ్లీ స్ట్రైక్స్ మ్యామ్. ఇన్ దిస్ టైక్వాండో. బ్యాక్ బోన్ ఇరగొడతారా మీరు? యా. అంత స్ట్రెంగ్త్ ఉందా? yes ma'am. అసలు ఫస్ట్ స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవ్వలేదు. హాయ్ అందరికీ. హాయ్. ఎలా జరుగుతుంది మీ ట్రైనింగ్? బాగా జరుగుతుందా? సో యూ ఎంజాయింగ్ ఇట్? ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు? ఎవ్రీ డే. వండర్ఫుల్. సో ఇక్కడ గర్ల్స్ ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. ఏంటి గైజ్ చాలా ఇంట్రెస్టెడా టైక్వాండో? సో
సూపర్. సో ఇప్పుడు మనతో పాటు వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఉన్నారు. తను ఆల్రెడీ టైక్వాండో ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? స్వాతి. స్వాతి. ఏ క్లాస్ చదువుతున్నారు? 7th క్లాస్. ఏ స్కూల్? విద్యానికేతన్ మోడల్ హై స్కూల్. అండ్ స్కూల్ ప్లస్ ఇది స్పోర్ట్ యాక్టివిటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? పర్టికులర్గా ఎలా వచ్చారు టైక్వాండోకి? ఎవరు మిమ్మల్ని బాగా మోటివేట్ చేశారు, పుష్ చేశారు టువర్డ్స్ టైక్వాండో? పేరెంట్స్. యూఆర్ ఇంట్రెస్టెడ్? యూఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్? సో హౌ యూ ఫీలింగ్ ఆఫ్టర్ జాయినింగ్ దిస్ టైక్వాండో? వెరీ హ్యాపీ. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇది? 1.5 year. ఓకే, 1.5 year. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు మీరు? 2 hours. 2 hours ప్రాక్టీస్ చేస్తారు. సో ఎక్కడైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? ఐ మీన్ ఆల్రెడీ మీరు ఏ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు ప్రాక్టీస్లో? అంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి కదా, సో ఏ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు మీరు? బ్లూ బెల్ట్. సో ఎన్ని బెల్ట్స్ ఉంటాయి దీంట్లో? 10 belts ఉంటాయి. ఓ, సో ఇనిషియల్గా ఏంటి బెల్ట్? ఇనిషియల్ స్టార్టింగ్ ఏంటి? స్టార్టింగ్ వైట్ బెల్ట్. సో ఆఫ్టర్ దాట్ చెప్తారా కొంచెం, మీకు తెలుసు? వైట్ బెల్ట్, yellow one, అండ్ green one, blue one, red one, లాస్ట్ బ్లాక్. సో బ్లాక్ రావడానికి ఎంత టైం పడుతుందో? 10 years. 6 years. 10 to 6 years? Yes. ఓ మై గాడ్. సో ఎలా మీ కోచ్ ఎలా నేర్పిస్తున్నారు మీకు? ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది? వండర్ఫుల్. చాలా బాగా నేర్పిస్తారు మా కోచ్. ఓకే. సో నీ ఫేవరెట్ టెక్కీస్ ఏంటి దీంట్లో? దీంట్లో థర్డ్ టెక్కీ. థర్డ్ టెక్కీయా? ఎందుకు అంత ఫేవరెట్ థర్డ్ వన్? చాలా ఫేవరెట్. అది ఒకసారి చూద్దాం, ఎందుకు ఫేవరెటో తెలుస్తుంది ఇప్పుడు. చూపించు ఒకసారి. రంజాన్. సో థర్డ్ టెక్కి నీ ఫేవరెట్ అన్నావు. చాలా పెద్దగా ఉంది ప్రాసెస్. మరి ఇవన్నీ స్టెప్స్ ఎలా గుర్తుపెట్టుకుంటూ? చాలా స్టెప్స్ కూడా ఉంటాయి దాంట్లో, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవును, అది ఎంత టైం పడుతుంది నీకు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇట్లా చేయడానికి? అంటే ప్రాక్టీస్ బట్టి, ఎవ్రీడే ప్రాక్టీస్ బట్టి. వండర్ఫుల్. సో మనం స్టూడెంట్స్ ఇంకా టైక్వాండో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రాక్టీస్ కూడా చూద్దాం అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాం. సో యా, మనతో పాటు ఇంకో స్టూడెంట్ ఉన్నారు, తను కూడా టైక్వాండో. ఎన్ని ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు? నియర్లీ 3.5 years అవుతుంది. మీ పేరేంటి? ఆశీష్. ఏ స్కూల్, ఏ క్లాస్? విద్యానికేతన్ స్కూల్, లింగంపల్లి, 9th class. 9th class. ఓకే, 3 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎలా అంటే టైక్వాండో మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అందరూ క్రికెట్ కానీ ఇంకా అదర్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? బేసికలీ స్కూల్లో ఫస్ట్ అకాడమీ వచ్చినప్పుడు క్రికెట్ అవి ఉండే, కానీ ఫస్ట్ టైక్వాండో అంటే డిఫరెంట్ స్పోర్ట్ అనిపించింది. ఓకే. క్రికెట్ అంటే అప్పుడే ఏజ్ వల్ల అంటే ఎక్కువ క్రికెటర్సే ఉన్నాయి కాబట్టి టైక్వాండో తీసుకున్నాను సెల్ఫ్ డిఫెన్స్ ఆ టైం కోసం. అందుకని టైక్వాండో చూస్ చేసుకున్నాను. ఓకే. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అలా అనిపించి మనం కొంచెం ఎక్కడైనా చూసి దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ చూడడం, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా కష్టం అనిపించిందా? అరే మనకు చాలా చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉందని అనిపించిందా? ఫస్ట్ అసలు ఇంత ఉండదు అనుకున్నాను. బేసికలీ ఓకే, ఇట్లా బ్లాక్స్ అవే ఉంటాయి అనుకున్నాను. తర్వాత చూస్తే ఇక్కడ ఫైటింగ్ కిక్స్ అవి చాలా హార్డ్గా ఉన్నాయి. టేకీస్ అవి ఉంటాయి. చాలా అది మైండ్ చాలా పవర్ ఉండాలి. దానికి గుర్తుపెట్టుకోవాలి చాలా. అవును కదా, చాలా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కిక్స్ అనేది చాలా హార్డ్గా ఉంటాయి. కిక్స్ ఫైటింగ్లో యూజ్ చేయడం కానీ, అక్కడ భయపడకుండా చేయడం కానీ, చెప్పిన దానికంటే ఇంకా చాలా హార్డ్ ఉంది ఇది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మరి 3 years నుండి చెప్పిన దానికంటే హార్డ్ ఉంది కదా, మీరు మేనేజ్ చేస్తున్నారా చక్కగా? అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు మాత్రం చాలా రూల్స్ ఉంటాయి. కొరియా లాంగ్వేజ్ యూజ్ చేయాలి, వేరే ఉంటాయి. ఫస్ట్ అర్థం కాకుండే, తర్వాత చేసేపాటికి ఎల్లో బెల్ట్ వచ్చేపాటికి మొత్తం అర్థమైంది. తర్వాత ఈజీ అనిపించింది. ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తారా మీరు? చాలా. ఎక్కడ చెప్పాలి, మీరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు? మెడల్స్ ఏమైనా వచ్చాయా, అచీవ్మెంట్స్? మొన్న ఇప్పుడు సండే అనుకుంటా యూసఫ్గూడలో ఇండియా నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆడింది. ఓకే, అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇంటర్నేషనల్. సూపర్, కంగ్రాట్స్. సో మీ ఫేవరెట్ టెక్కీ ఏంటి? మా ఫేవరెట్ టెక్కీ అంటే 7th టెక్కీ. 7th one చూపిస్తారా మా కోసం? రైట్.
ఓకే, ఒక పని చేద్దాం. ఆ 7th ఎక్కి నేను చేయగలుగుతానా? కష్టమవుతుంది అంటారా? అంటే ఇప్పుడే బేసిక్ కాబట్టి రాదు. నాకే చాలా డేస్ అవుతుంది. వద్దులేండి, మళ్ళీ పిల్లలతో ఓకే పిల్లలతో పెట్టుకోవద్దు, అది కూడా టైక్వాండో పిల్లలతో పెట్టుకోవద్దు. రైట్, సో 7th ఎక్కి మనకు చేసి చూపిస్తారు. ఓకేనా? డన్. సో 7th ఎక్కి ఈ రకంగా ఉన్నిందనమాట. వాట్స్ యర్ గోల్? స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ పర్సన్ టైక్వాండోలోనే. టైక్వాండో అంటే ఏదైనా స్పోర్ట్స్. ఏదైనా స్పోర్ట్స్. వండర్ఫుల్, చాలా చక్కగా చేశారు. మాకు అర్థం కాలే కానీ బాగుంది. బికాజ్ మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఏ న్యూ సబ్జెక్ట్ అని చెప్పాలి. బికాజ్ టైక్వాండో మేము వింటూ ఉంటాం, టీవీలో వీడియోస్ చూస్తుంటాం, అవి బేసిక్స్ కదా. సో ఇక్కడ కొంచెం డెప్త్గా ఉందన్నమాట లెర్నింగ్ ప్రాసెస్. సో అది చూసే కొద్దీ అనిపిస్తుంది మీరు చెప్పినట్టు మైండ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. అండ్ మీరు ఏదైనా ఫుడ్ విషయంలో డైట్ ఫాలో అవ్వడం కానీ రొటీన్ ఏదైనా ఫాలో అవుతుంటారా టైక్వాండో విషయానికి వస్తే? అంటే టైక్వాండోలో ఇప్పుడు వెయిట్ వల్ల మనం కాంపిటీషన్ ఆడతాం, వెయిట్ టు ఏజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోయినాం అనుకో, అక్కడ స్ట్రాంగ్ అపోనెంట్స్ వస్తారు, దానివల్ల మనం ఆడలేము. కాబట్టి ప్రాపర్ డైట్ చేస్తూ హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి లో వెయిట్లో ఆడడానికి ట్రై చేస్తుంటాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. సో ఇప్పుడు మనతో పాటు ఇంకొక స్టూడెంట్ నందన ఉన్నారు, మాట్లాడతాం. హలో నందన, హౌ ఆర్ యూ? Fine. ఓకే, సో యూ గాట్ ది బ్లూ బెల్ట్. Blue one belt. సీరియస్లీ? Yes. సో ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నారు? సిన్స్ 2 years. 2 years. ఇట్ సీమ్స్ తను చాలా ఫాస్ట్ అనుకుంటా కదా. 2 years నుండి నేర్చుకుంటేనే అప్పుడే షీ గాట్ ది బ్లూ వన్. వండర్ఫుల్. సో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? 2 hours. 2 hours every day you practice. So what is your favorite techie? My favorite techie 5. 5. Okay. So taekwondo ఎలా మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? From my childhood, I used to have interest in taekwondo, so I joined. Okay. So have you participated anywhere? Yes, I participated. Can you just tell us? I went to Sainikpur one day. It's my first fight. I used to yellow one belt that time. Okay. I thought that it used to be too hard. Slowly I got practice. So it went well. Yes. So after that, have you done any other participation? Yes. Where? I went to nationals. Yes. Wonderful. Nandana, wonderful. So can you just show us your favorite techie? Yes. Okay, let's see. తన ఫేవరెట్ టెక్కి ఒకటి ఉంది, చూపిస్తుంది. Techie 5. Oh, jump. టైక్వాండో వల్ల శరీరానికి మనసుకి కలిగే లాభం ఏంటి అసలు? శరీరాలు గట్టి పడుతుంది మ్యామ్. మెంటల్లీ కూడా, ఓన్లీ శరీరం కాకుండా మెంటల్లీ కూడా చాలా స్పీడ్ ఉంటుంది మ్యామ్. 1% వేరే యూజ్ చేస్తే 16% మైండ్ యూజ్ చేస్తారు మ్యామ్. ఓకే. అవి మూవ్స్ చూశారు కదా మీరు, ఆ మూవ్స్ దానికి యూజ్ అవుతుంది మ్యామ్. మనసు అంటారు మ్యామ్, ఆఫ్టర్ క్లాస్ అయిపోయాక ఇలా గాలి ఎగిరినట్టు ఉంటుంది మ్యామ్, ఫ్లైయింగ్ ఉంటుంది బాడీ. అట్లా అయిపోతుంది, అంటే అలసిపోయినట్టు బోర్ మ్యామ్. హ్యాపీగా వెళ్తారు, మళ్ళీ ఏం చేయమన్నా చేయగలుగుతారు. అందుకని వీళ్ళంతా స్టడీస్లో కూడా చాలా ర్యాంక్లలో ఉంటారు మ్యామ్ వీళ్ళందరూ. ఏంటి ఇప్పుడు స్టడీస్లో మంచిగా రాణించాలంటే టైక్వాండో నేర్చుకోవాలా ఏంటి? నేర్చుకుంటే ఇంకా మంచి. అలసిపోరు మేము, ఈ గేమ్లో అలసిపోరు. ఓకే. వెళ్ళేటప్పుడు మంచి ఫ్రీగా వెళ్తారు, ఎలా వచ్చారో అంత ఫ్రీగా వెళ్తారు. మనకు కావాల్సింది అదే మెడిటేషన్. అందుకని లాస్ట్లో కూల్ డౌన్ అండ్ మెడిటేషన్ చేపిస్తాం. మెడిటేషన్ కూడా చేపిస్తారు? మెడిటేషన్ కూడా చేపిస్తాం. ఓకే. లాస్ట్ 5 minutes మెడిటేషన్ ఉంటుంది మ్యామ్. వాళ్ళు చేసిందంతా కొంచెం బ్యాకప్ అవుతుంది, అంటే ఎనర్జీ రీజనరేట్ మస్ట్ అండ్ ష్యూర్ గా మెడిటేషన్ చేయాలంటారా? షూర్, కంపల్సరీ మ్యామ్. ఓకే. ఎనర్జీ ఎంతైతే వీళ్ళకి పోయిందో మ్యామ్ అంత రీజనరేట్ అవుతుంది, అందుకని ఫ్రెష్గా వెళ్తారు మళ్ళీ వీళ్ళు.
అంటే దీంట్లో ఇప్పుడు ఛాంపియన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ తీసుకోవాలండి? మినిమం 3 years మ్యామ్. మినిమం 3 years కంటిన్యూగా నాన్ స్టాప్గా ట్రైనింగ్ తీసుకుంటే మనం దీంట్లో రెగ్యులర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, 100% నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా మెడల్ కొట్టేస్తారు. సూపర్, అసలు సూపర్. మరి దీంట్లో అంటే ఏజ్ ఏమన్నా పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్సే బెటరు అలా ఏమన్నా ఉందా అండి? ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చా? ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చా? ముసలి వాళ్ళు కూడా చేయొచ్చా? అసలు ప్రాక్టీస్ ఎవరైనా చేయొచ్చు. కాంపిటీషన్స్ మాత్రం పర్టికులర్ ఏజెస్ కావాలి. ఏంటవి కొంచెం చెప్తారా? Under 14, Under 17, Under 19. అంతే. Under 17, Under 19 is very important మ్యామ్. వీళ్ళ సర్టిఫికేట్కి 2% రిజర్వేషన్ ఉంది మ్యామ్. ఇది ఒలింపిక్ గేమ్ కూడా మీకు ఇంజనీరింగ్, మెడిసిన్ వీటన్నిటికీ రిజర్వేషన్ 2% ఉంది మ్యామ్. ఓకే. సో అంటే గవర్నమెంట్ నుండి మనకి ఏమన్నా దీనికి సపోర్ట్ కానీ ఎట్లా ఫుల్ ఉంది మ్యామ్, ఫుల్ సపోర్ట్ చెప్తారా కొంచెం? తెలంగాణ సాట్ నుంచి ఉంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఉంది మ్యామ్. వీళ్ళకు నేషనల్ ఆడితే పర్టికులర్ నెంబర్ ఇస్తారు మ్యామ్. దానికి ఇప్పుడు లేటెస్ట్ మన కొత్త సీఎం వచ్చినప్పటి నుంచి అమౌంట్ కూడా ఇస్తారు మ్యామ్. మెడల్ కొడితే 3rd place, 2nd place, 1st place కొడితే పర్టికులర్ 15,000, 20,000 ఇట్లా అమౌంట్ కూడా ఇప్పుడు పిల్లలకి స్కాలర్షిప్ లాగా సూపర్. అసలు ఇది మంచి మోటివేషన్ అసలు పిల్లలకి, తెలుసా కదా? సూపర్. అంటే మన సీఎం కప్ పెట్టారు మ్యామ్. సీఎం కార్డ్కి ఇంత అమౌంట్ అని వాళ్ళు దానికి కూడా డిపాజిట్ చేశారు. అచ్చా. డైరెక్ట్ ప్లేయర్స్కే, నాట్ కోచెస్, మీడియేట్ అవ్వస్ లేదు మ్యామ్. డైరెక్ట్ కోచెస్కి అమౌంట్ వేస్తారు. అసలు స్ట్రగులే లేదు అసలు. చూసారా చక్కగా ఎవరైతే మెడల్స్ సాధిస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్, మంచి ఉంది, ప్రైజ్ మనీ కూడా ఉంది ఇక్కడ. మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. సూపర్ ఎంకరేజ్మెంట్. అయితే నేను వచ్చినప్పటి నుంచి గ్రౌండ్లోనే చూస్తున్నాను ఈ టైక్వాండో ఇదంతా శిక్షణ కూడా మొత్తం. యాక్చువల్ మ్యాటింగ్ ఉండాలి మ్యామ్. మ్యాటింగ్ అంటే దాని ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనకు వెదర్ అనేది సపోర్ట్ చేయకపోవచ్చు. సో అప్పుడు మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి ఏంటి అసలు? దీనికి సపరేట్ లోపల ఉంది మ్యామ్, మీకు చూపెడతాం. క్లాస్ సపరేట్ క్లాస్ ఉంది. సరే, లోపల సపరేట్ క్లాస్ ఉందన్నమాట. సో అసలు ఎలా ఉంటుంది ఆ అంబియన్స్ అంతా కూడా, ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతారు ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకు ఇప్పటి వరకు మనం ఎక్విప్మెంట్స్ చూడలేదు కదండి. సో లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం రండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. బోత్ లెగ్స్. ఇది దోజాంగ్ అంటున్నాం క్లాస్. ఏమంటారు? దోజాంగ్. దోజాంగ్ జపనీస్ గేమ్ కదా, కొరియన్ మ్యామ్. సారీ, కొరియన్ గేమ్ కదా, రకరకాల పేర్లు. ఈ మ్యాట్స్ మ్యామ్, రెగ్జిన్ మ్యాట్స్, ఇవన్నీ మ్యాట్స్. సో ఈ మ్యాట్స్ మీద మనం దీనివల్ల 0% డ్యామేజ్ మ్యామ్. టైకోడోలో నో డ్యామేజ్. ఓకే. 0% డ్యామేజ్. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. ఏంటి ఇప్పుడు మనం ఏదైనా ఫైట్కి, యుద్ధానికి సిద్ధం అన్నట్టున్నారు? అది ఫైట్ డెమోన్స్ట్రేషన్ ప్లస్ ఇవన్నీ ప్రాక్టీస్, కిక్ ప్రాక్టీస్ చేసే కిక్ బ్యాక్స్ మ్యామ్. ఓకే. సో మనకి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి యాక్చువల్లీ? కిక్ బ్యాక్స్ ఉన్నాయి మ్యామ్. హ్యాంగింగ్ వస్తుంది, స్టాండింగ్ కూడా వస్తుంది మ్యామ్. ఉమెన్ డమ్మీస్, స్ట్రెచ్చింగ్ లాడర్స్ వస్తాయి మ్యామ్. స్ట్రెచ్ దట్స్ డిఫరెంట్. అది ఎవరైనా స్ట్రెచ్చింగ్ రాదో జస్ట్ మిషన్ మీద ప్రెస్ చేస్తే స్ట్రెచ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే. బ్యాలెన్సింగ్ ప్రాక్టీస్ ఎక్విప్మెంట్ అలా ఉంటుంది. ఇది ఫైటింగ్ ఎక్విప్మెంట్ మ్యామ్. ఇది ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఇది హెడ్ గేర్, చెస్ట్ గార్డ్, షిన్ గార్డ్, ఆర్మ్ గార్డ్స్, మౌత్ గార్డ్. ఒకసారి మీరు చెప్పొచ్చు కదా, స్లోగా కొంచెం చెప్పండి. ఏమంటారు దీన్ని? ఫైటింగ్ గేర్ మ్యామ్. ఓకే. ఇది హెడ్ గార్డ్, చెస్ట్ గార్డ్, షీన్ గార్డ్, ఆర్మ్ గార్డ్స్ ఉంటాయి. ఓకే. గ్రాండ్ గార్డ్ సపరేట్ ఉంటుంది. మౌత్ గార్డ్. సో 0% డ్యామేజ్ ఇన్ టైక్వాండో. వేర్ ఈజ్ యువర్ మౌత్ గార్డ్? బ్యాగ్లో. ఓకే. సో అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి ఇదేంటి? కలర్ వేరు ఉంటుంది మ్యామ్. ఇద్దరు సేమ్ ఉంటాయి. పాయింటింగ్ సిస్టమ్ గురించి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఓకే. కలర్స్ని ఇది కొరియన్లో దీన్ని చాంగ్ అంటారు మ్యామ్, దాన్ని హాంగ్ అంటారు. బ్లూని చాంగ్, హాంగ్ రెడ్ని. చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, చాలా ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు ఏదైనా ఫైట్ ఉందా ఇక్కడ మ్యామ్? ఆ ఫైట్ మ్యామ్, డెమో ఫైట్ ఒక డెమో ఫైట్. సో మన వ్యూవర్స్ కోసం ఒక డెమో ఫైట్ వీళ్ళు చూపించబోతున్నారు. భయంకరంగా ఉంటుంది అంటారా? లైట్ టచ్. లైట్ టచ్. సో లైట్ టచ్ లో ఒక డెమో ఫైట్ ఉంటుంది, చూద్దాం. ఓకేనా? సిగ్నల్స్ ఒకసారి మీరు సిగ్నల్స్ కెమెరాకి అది కూడా సిగ్నల్స్ చూపుతారా? అంటే బైక్ సిగ్నల్ చూపుతారా? ఓకేనా? చాంగ్, హాంగ్, చరిత్, మీ బే. వెయిట్ రండి మ్యామ్, మీరు రండి ఇక్కడికి. ఓకే. ఆయన ఇట్లా పెట్టండి. సీజక్ అంటే స్టార్ట్. ఓకే. కొరియన్ వర్డ్ సీజక్. లైట్ టచ్. ఇందులో మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి మ్యామ్. బెల్ట్కి డౌన్ కొట్టకూడదు. హెడ్ గేర్ కొడితే 3 points. 3 points. She got 3 points. ఓకే. Like that. Again, yeah, 3. Same.
ఫాలింగ్ డౌన్, దీన్ని గమ్ జంప్ ఇస్తారు మ్యామ్. ఆహా, ఇక్కడ గమ్ జంప్ అంటే 1 మైనస్ పాయింట్ ఓకే. కింద పడి సీజెక్ స్టాప్. ఓకే, చాంగ్ ఆంగ్ గమ్ జంప్, గివ్ ఛాన్స్ టు కమ్ కమ్ కమ్. వెరీ గుడ్, దాట్స్ ఇట్. క్లియో చాంగ్ హాంగ్. 2 minutes ఫైట్ ఉంటుంది మ్యామ్, 1 minute బ్రేక్. 3 times ఫైట్ చేస్తాను మ్యామ్. ఓకే, సో 2 minutes ఫైట్ ఉంటుంది, 1 minute బ్రేక్ Break. ఉంటుంది. 3 times అలా ఫైట్ 3 చేస్తారు. times చేస్తారు మ్యామ్. ఓకే. అందులో స్టామినా బాగా కావాలి మ్యామ్. అంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ ఉంది కానీ దాని గురించి చేస్తాం మ్యామ్. ఓకే. స్టామినా, స్పీడ్ అండ్ పవర్ ఉందనుకోండి మ్యామ్, వాళ్ళే విన్. స్టార్టింగ్ తను బ్లూ అటాక్ చేశారు కదా మ్యామ్, అలాంటి అటాక్ కావాలి మనకి. ఓకే, సో ఇప్పుడు తను మనకు నేషనల్ ప్లేయర్ మ్యామ్. సూపర్. మరి ఇప్పుడు ఏంటి అంటే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేది వచ్చేసి ఇలా మనకు బేసిక్ ప్రాక్టీస్ Basic అన్నమాట. సో practice, ఇక్కడ ma'am. వచ్చేసి మనం అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ మ్యామ్. అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ హాల్లో మనం అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ఇవన్నీ స్పోర్టో దీంట్లో ఫిట్ ఆధ్వర్యంలో ఇవన్నీ కింద ఒక హాల్ ఇచ్చారు మ్యామ్, పైన ఒక హాల్, 2 halls. కింద బేసిక్ వాళ్ళకి యూజ్ చేస్తాం, పైన అడ్వాన్స్ వాళ్ళకి యూజ్ చేస్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు పేరెంట్స్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? ఎవరైనా దీంట్లో పిల్లలు టైక్వాండో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళ స్కిల్స్ బాగా అనిపిస్తే మేము పేరెంట్స్ పిలిపించి మాట్లాడతాం మ్యామ్. వీళ్ళకు ఫ్యూచర్ మంచి మెడల్స్ వస్తాయి. సో రెగ్యులర్లీ వీళ్ళకి ఫుడ్ గురించి దాని గురించి మొత్తం అడ్వైస్ ఇస్తాం. రీసెంట్గా శ్రీనివాస్ సార్ మా దీని మేనేజర్, తను ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మ్యామ్. సార్ది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మ్యామ్. దాన్ని న్యూట్రిషన్ గురించి పెట్టారు. ఓకే. అలాంటి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాం మ్యామ్. ఓకే. పేరెంట్స్కి అది కూడా పిల్లలకి ఎలా ఫుడ్ పెట్టాలి ఏం సంగతి సో ప్రాక్టీస్ ఇలాంటివి తర్వాత కూడా మనం గైడెన్స్ ఇస్తూ ఇస్తూ ఉంటాం. ఉంటాం ఫుడ్ విషయంలో పేరెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అకాడమీ నుంచి ఎంత చేయాలో సార్ వాళ్ళు అంత చేస్తున్నారు. మా ప్రయత్నం మేము చేస్తాం. మెడల్స్ రీసెంట్గా మన పిల్లలు ఇంటర్నేషనల్ మెడల్స్ ఎంఐ ఉత్తర గడప్ ఈ అనన్య వీళ్ళు అందరు మెడల్స్ కొట్టారు మేము అందరు. స్పెషల్లీ వీళ్ళు అకాడమీ స్టూడెంట్స్, ఇక్కడ మన అకాడమీ స్టూడెంట్స్ వీళ్ళు. మీ పేరేంటి? వీళ్ళందరూ మెడల్స్ మేము. ఓకే. ఆల్మోస్ట్ మీ దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళందరూ మెడల్స్ మ్యాక్సిమం తీస్తారు మేము మెడల్స్. మన పిల్లలు దిగారంటే మెడల్స్ కొట్టాల్సిందే. వండర్ఫుల్. సో అంటే టైక్వాండోలో రావాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎట్లా అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దే షుడ్ కన్సిడర్? డిసిప్లిన్ ఇంపార్టెంట్, రెగ్యులారిటీ కంపల్సరీ, టైమింగ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫుడ్ కంపల్సరీ మేము. జంక్ ఫుడ్ మేము అసలు అలౌ చేయం మేము. ఈ ఏజ్లో జంక్ ఫుడ్ అలౌ చేయం మేము. అడగండి వాళ్ళని, అడగండి పిల్లలు అడగండి. అలౌ హ్యావింగ్ ఎనీ జంక్ ఫుడ్? ఓ మై గాడ్. వాళ్ళు తింటే ఇక్కడ ఎఫెక్ట్ తెలిసిపోతుంది మేము. స్టమక్ పెయిన్, హెడేక్, గిడ్డినెస్, కింద పడిపోవడం లాంటివి ఈ ప్రాక్టీస్లో వాళ్ళకి తెలిసిపోతుంది. నేను అడిగేస్తే కూడా మీరు వాళ్ళు తిన్నారు కదా అంటే ఒప్పుకుంటారు తిన్నామని. ఇది చాలా డిసిప్లైన్డ్ అండ్ స్ట్రిక్ట్ గేమ్ ట్రైనింగ్ అండి. ఇది చాలా స్ట్రిక్ట్. అంటే నాకు ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా అనిపిస్తుంది. అంటే నేను అట్లనే ప్రిపేర్ చేస్తాను మ్యామ్. ఏంటి అంటే ఈ ఏజ్లో కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా, అలాంటిది ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉండాలంటే కష్టం. అండ్ దే ఆర్ రియలీ గ్రేట్. ఎవ్రీ పర్సన్ మేము ఇండియాలో వీళ్ళని కాదు మేము, వీళ్ళు వస్తారు వీళ్ళ గ్రేట్ మేము. తాయికొండ చూస్ చేసినట్టే వీళ్ళు గ్రేట్ నిజంగానే. ఎవ్రీ వన్ తాయికొండ చేస్తే మేము మీరు చూడండి ఇండియాని చేంజ్ అయిపోతుంది. అంత డిసిప్లిన్ గేమ్ ఇది. ఇంకో స్ట్రాంగ్ ఉంటారు మేము, వీళ్ళని ఎవరు టచ్ చేయలేరు. వాళ్ళు సింగిల్గా పోయినా ఎవరైనా డేర్గా వెళ్తారు తాయికొండ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా మన గ్రూప్ అవసరం ఉండదు, ఒక తోడు అవసరం ఉండదు. తాయికొండకి ఎక్కడికి వెళ్ళినా సింగిల్ వెళ్తారు. సో అంటే ఇప్పుడు ఈ గేమ్ ఆడేటప్పుడు ఏమన్నా పాటించాల్సింది ఏమన్నా ఉందా? లైక్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతాయా? లైక్ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఇలాంటివి? లేదు, డ్యామేజ్ లేదు. 0%. ఇదంతా ఎక్విప్మెంట్, ఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది మ్యామ్. ఎక్కడ దెబ్బ దాకే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. రికవరీ టైం వెరీ ఫ్యూ సెకండ్స్, 1 minute రికవర్ అవుతారు. ఏం జరిగినా వాళ్ళు కింద పడినా వాళ్ళు కొంచెం ఏమైనా 1 minute మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తారు. అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మ్యామ్. సూపర్. అంటే ఇప్పుడు టైక్వాండోలో ఫ్యూచర్ ఎలా ఉందంటారు? దీన్ని చూస్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉందంటారు? ఫ్యూచర్ చాలా బాగుంటుంది మ్యామ్. అంటే వీళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మ్యామ్. 99% హెల్త్ ఇష్యూస్ అన్నీ వ్యానిష్ అవుతాయి. వీళ్ళకు బై బర్త్ ఏమన్నా వచ్చి ఉంటే కూడా తొందర బయటపడి వీటికి ట్రీట్మెంట్ చేయించుకుని అవి కూడా పోతాయి మ్యామ్. అంత మంచి గేమ్ మ్యామ్ తాయిక్వాండో. వండర్ఫుల్ అండి. 50% ఫిట్నెస్, 50% స్కిల్స్ మ్యామ్. ఓకే. ఆ ఫిట్నెస్లో మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఎంత వీక్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది మ్యామ్. వాళ్ళ తర్వాత ఎంత స్ట్రాంగ్ అవుతారో వాళ్ళకి తెలియదు. మీకు ఇప్పుడు బోర్డు బ్రేకింగ్ చూపెడతాం మ్యామ్, ఎలా బ్రేక్ అవుతుందో చూడండి. ఓకే, చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయండి?
హెల్త్ బెనిఫిట్స్ అంటే మేము రెగ్యులర్గా హెల్త్ చూసుకోండి. వైరల్ ఇవన్నీ వస్తాయి కదా మ్యామ్, వీళ్ళకి ఏమైనా వచ్చిందో అడగండి, వీళ్ళని అడగండి. ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఫుల్ పెరుగుతుంది మ్యామ్. ఓకే. ఎలాంటి డిసీజ్ రావు మ్యామ్. నేనే ఎగ్జాంపుల్ మ్యామ్, నాకు ఇప్పుడు ఫీవర్ రాదు మ్యామ్. ఓ మై గాడ్. నాకు ఈ గేమ్ మీద అంత కాన్ఫిడెన్స్ మ్యామ్. ఓకే, వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు మీరు చూపిస్తా అన్నారు బ్రేకింగ్, బోర్డ్ బ్రేకింగ్. బోర్డ్ బ్రేకింగ్. 1 2 3. వెరీ గుడ్. క్లాప్ క్లాప్ క్లాప్. అనన్య. వండర్ఫుల్. సో బోర్డ్ బ్రేకింగ్ ఇలాగ అందరూ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మ్యామ్. ఈ ప్రాక్టీస్ మ్యామ్ వాళ్ళకి తెలియదు మ్యామ్, ఇంత పవర్ వీళ్ళకు ఉందని. చెప్తే వీళ్ళని కొడతారని మేము చెప్పాము అవన్నీ. జస్ట్ ఇక్కడ డెమో ఉన్నప్పుడు చూపెడతాం అంతే దాన్ని. ఓకే. వాళ్ళకి ఎంత పవర్ ఉందో వాళ్ళకే తెలియదు మ్యామ్. ఇప్పుడు ఇది నేను సామాన్యంగా కొట్టలేనా? కొట్టచ్చు మ్యామ్. స్కిల్ చూపెడితే, టెక్నిక్ చూపెడితే కొట్టేస్తారు. 1 టచ్ 2 3. రీజన్ రండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. సో ఇలా బోర్డ్ బ్రేకింగ్ ఇంకా ఏమేమి ఉంటాయి? హోమ్సెస్ ఉంటాయి మ్యామ్. మైండ్ గేమ్ అంటే మైండ్ పవర్ 16%. బయట పిల్లల కంటే వీళ్ళకి 16% ఎక్కువ వస్తుంది మ్యామ్. ఎట్లా అంటే అది ఎలా హోమ్సెస్ చూద్దామా? నందన. బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టాండ్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎనీవేస్. స్టాండ్ హియర్. దిస్ సైడ్ ఫేస్. జంబై చరిత్ నీ బై 6th కి సీసెక్. కంటిన్యూ మూమెంట్స్ మ్యామ్. వాళ్ళ బ్రెయిన్ అవే తీసుకెళ్తూ ఉంటుంది మ్యామ్. ఇలాంటి 8 చేస్తుంది మ్యామ్. మీ అమ్మాయి నేషనల్ ప్లేయర్ మ్యామ్. నేషనల్ పార్టిసిపేట్ చేసింది అమ్మాయి. స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ నేషనల్ పార్టిసిపేట్ చేసింది. ఇదైతే అక్కడ చేసింది. 4th ప్లేస్ కంటిన్యూగా ఉందండి. కంటిన్యూ ఉంటుంది మ్యామ్. 40 మూమెంట్స్ కంటిన్యూ చేస్తాం మ్యామ్ వితౌట్ స్టాపింగ్. అది చూడండి డిఫరెంట్ మూమెంట్స్ మ్యామ్. ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి మ్యామ్ చేయాలంటే. బారు చాలా బాగా చేశారు. సో మొత్తానికి టైక్వాండో గేమ్ ఎలా ఉంటుంది ఏంటి ఈ డీటెయిల్స్తో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేస్తారండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ మేము ఓన్లీ పార్టిసిపేషన్ వీళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్, న్యూస్ చూడడం కానీ కొన్ని డైరెక్ట్గా వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేసేదే చూస్తూ ఉంటాము. బట్ దీని ఓన్లీ డెమోన్స్ట్రేషన్ పర్పస్ మేము. అది యాక్చువల్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే టైక్వాండో మ్యామ్. ఓవరాల్ ఫుట్ టు కింద నుంచి హెడ్ వరకు ఎవ్రీ అంత ఎక్సర్సైజెస్ ఉంటాయి మ్యామ్. బ్రెయిన్ పవర్ కూడా ఛాలెంజ్ చేస్తాం మ్యామ్. 16%. వీళ్ళ స్టడీస్ ఒక మామూలు చదివే పిల్లల్ని తీసుకురండి ర్యాంక్లోకి వచ్చేస్తాడు ఆటోమేటిక్ మ్యామ్. వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా విషయాలు తెలియజేస్తారు. ఇంకా నేను డిజేబుల్ స్టూడెంట్స్కి కూడా టీచ్ చేస్తాను మ్యామ్. డిసేబుల్ స్టూడెంట్స్ చేయొచ్చా? మ్యామ్ పారా ఉంది మ్యామ్ టైక్వాండోలో. ఓ మై గాడ్, దట్స్ రియల్లీ గ్రేట్ అండి. డిజేబుల్ స్టూడెంట్స్ కూడా ఓకే 6 monthsలో క్యూర్ అవుతారు మ్యామ్ టైక్వాండో. సూపర్ అండి, సూపర్. సో చాలా విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం కోచ్. మీ టైం అంటే మీరు ఆల్రెడీ బిజీగా ఉన్నారు, బట్ ఎనీవేస్ మా కోసం టైం కేటాయించారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. యా అండి. బై జూన్సగి లెఫ్ట్ హ్యాండ్ అవుట్. మా టైక్వాండో మీరు స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఫినిష్ చేయండి. ఓకే రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ సిట్టింగ్ కూడా పర్పస్ఫుల్ సిట్టింగ్ మ్యామ్. అయితేనే చాలా స్ట్రాంగ్ అవుతాయి మ్యామ్. జంబై చరిత్ నీ మొత్తం సైంటిఫిక్ గేమ్ అక్కడ అండి మ్యామ్. పక్కడికి సింగిల్ లైన్. దీని తర్వాత మెడిటేషన్ ఉంటుంది మ్యామ్. మెడిటేషన్ తర్వాత కూల్ డౌన్, మెడిటేషన్, దెన్ క్లోజింగ్. మ్యామ్ బెటర్ షేక్ అండి మ్యామ్. Thank you, Master. Thank you, sister. Thank you, brother. Thank you, mother. Thank you, ma'am. Thank you, ma'am. థ్యాంక్ యూ. సీన్ అన్నాడు అమ్మా సార్. రండి మీరు రండి.
జుంబై ఇప్పటి నుంచే మేము ప్రాక్టికల్ చేసాం. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్. సో సోషల్ ప్రాబ్లమ్స్ మనకు రావు మన దీంట్లో. బయట జరిగే ఇష్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ ఆ ఇష్యూస్ రాకుండా ముందే మేము ప్లానింగ్గా వెళ్తాం. ఎవ్రీవన్ షుడ్ సే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. జుంబై చరేత్ నీ బై. టైక్వాండో పేర్లో ఎంత ఎనర్జీ ఉందో గేమ్లో కూడా అంతే ఎనర్జీ, అంతే పవర్ ఉంది. ఎస్, సో చూసారు కదా, అంటే మైండ్ని కూడా చాలా హెల్దీగా ఉంచుకోవాలి, ఫిజికల్గా కూడా మనం చాలా ఫిట్గా ఉండాలి. అప్పుడే ఈ టైక్వాండో అనేది సాధ్యమవుతుంది. సో ఇదే ఇవాళ ఏబిఎన్ స్కిల్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ గేమ్ టైక్వాండోకి సంబంధించిన ఎన్నో విషయాలు. మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఎనర్జెటిక్ గేమ్తో వచ్చేస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.